అలాగే ఏపీ లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ ఎల్ఈపి గురించి ఒక క్వశ్చన్ ఇచ్చారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది ఎల్ఈపి అనేది జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005తో అనుసంధానించబడిన ఒక కార్యక్రమం అనమాట. నెక్స్ట్ పీఠికలో ఏదైతే ఉందో రాజకీయ న్యాయం గురించి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్పారు. ఇది యాక్చువల్గా రాజకీయ న్యాయం అనేది పౌరులు రాజకీయాల్లో పాల్గొనడానికి సమాన మరియు స్వేచ్ఛ అవకాశాలు మరియు రాజకీయాల కార్యకలాపాల సమాన ప్రాప్యత మరియు ప్రభుత్వ ప్రక్రియలో సమాన స్వరం పక్షపాతం లేకుండా ఉండాలనే సూత్రాన్ని ఇదైతే సూచిస్తుంది అనమాట. నెక్స్ట్ పక్షుల అభయారణ్యాలు అలాగే వాటితో సరిపోయే రాష్ట్రాలు పక్షుల అభయారణ్యాలు ఒక మ్యాచింగ్ అయితే ఇచ్చారట. పేపర్ అయితే ఎక్కువగా మ్యాచింగ్ సంబంధించి స్టేట్మెంట్ బేస్డ్ కొద్దిగా హార్డ్గానే ఇవ్వడం జరిగిందనమాట గతంతో పోల్చుకుంటే. తర్వాత రాజ్యాంగ సవరణల గురించి ఇచ్చారు, అలాగే దాంట్లో స్టేట్మెంట్ బేస్డ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ కైలాస ఆలయాన్ని ఎవరు నిర్మించారని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు. యాక్చువల్గా ఎల్లోరాలోని కైలాస ఆలయాన్ని రాష్ట్రకూట వంశానికి చెందిన రాజు కృష్ణవన్ను నిర్మించారు. ఇది శివుడికి అంకితం చేయబడిన ఏకశిలారాతితో చెక్కబడిన ఆలయం అనమాట. దీని నిర్మాణం 18వ శతాబ్దానికి చెందింది. ఇది ద్రావిడ నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందిందనమాట. అలాగే ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిలా నిర్మాణంలో ఒకటిగా దీన్ని కైలాస ఆలయం అని చెప్తారు. ఇది ఎక్కడ ఉందంటే ఎల్లోరాలో ఉంది, అంటే మహారాష్ట్రలో. ఇది రాష్ట్రకూట వంశానికి చెందిన కృష్ణవన్ నిర్మించారనమాట. నెక్స్ట్ సెంటినస్ భయోత్పత్తుల నిషేధం గురించి క్వశ్చన్ ఇచ్చారట. యాక్చువల్గా సెంటినస్ భయోత్పత్తులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గండేపల్లి గ్రామంలో దీనికి సంబంధించిన ఆందోళనలు అయితే జరిగాయి. 2012 నుంచి 2014 వరకు స్థానిక గ్రామస్తులు రైతుల నుండి ఇది సెంటినో భయోత్పత్తులకు సంబంధించి ఆందోళన అయితే జరిగాయన్నమాట. ముఖ్య కారణం ఏంటంటే ఈ ఫ్యాక్టరీ వల్ల ఇవి సరిగ్గా జలాల వ్యర్థ నిర్వహణ చేపట్టకపోవడం వల్ల చుట్టుపక్కల భూగర్భ జలాలు క్షీణత ఏర్పడుతుంది. అలాగే ఊపిరితిత్తుల వ్యాధులు కూడా ఈ వాటరు కలుషితమైన వాటరు అలా కలుషితమైన గాలి కారణమవుతున్నాయని చెప్పేసి అక్కడ 2012 నుంచి 2024 వరకు అక్కడ ప్రాంత స్థానికులు అయితే అల్లరి చేయడం జరిగిందనమాట. ఇది గండేపల్లిలోని ఆంధ్రప్రదేశ్లోని గండేపల్లిలో రైతులు ఈ సెంటినీ బయో ప్రొడక్ట్స్పై ధర్నా అయితే నిర్వహించడం జరిగిందనమాట. నెక్స్ట్ వెస్టిండీస్ మహిళల జట్టు భారత పర్యటనకు సంబంధించి మ్యాచ్లు ఎప్పుడు జరిగాయని క్వశ్చన్ ఇచ్చారట. 2024లో వెస్టిండీస్ జట్టు మహిళల జట్టు భారతదేశంలో పర్యటించింది. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను అయితే అడగడం జరిగిందంటే యాక్చువల్గా డిసెంబర్ 15, 2024 నుండి డిసెంబర్ 27, 2024 మధ్య భారత్ మహిళల జట్టు మరియు వెస్టిండీస్ మహిళల జట్టు మధ్య 3 టీ20లు. ఈ టీ20లేమో నవీ ముంబైలో జరిగినాయి, 3 వన్డేలు వడోదరలో జరిగాయి అనమాట. నెక్స్ట్ పవర్ హౌస్ మరియు సంబంధిత జిల్లాల గురించి జతపరచడం క్వశ్చన్స్ ఇచ్చారట. నెక్స్ట్ విజన్ 2025 ఆంధ్రప్రదేశ్ పై విజన్ 2025 ఆంధ్ర అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన విజన్ 2025 ఒక క్వశ్చన్ ఇచ్చారట. అది కూడా లెందీ క్వశ్చన్ ఇచ్చారనమాట. యాక్చువల్లీ ఎక్కువ టైం కన్జ్యూమ్ క్వశ్చన్స్ కింద ఇచ్చేయడం జరిగింది. నెక్స్ట్ వారన్ హేస్టింగ్స్ గోల్ఘర్ను ఎక్కడ నిర్మించారు? వారన్ హేస్టింగ్స్ గోల్ఘర్ను ఎక్కడ నిర్మించారంటే యాక్చువల్గా వారన్ హేస్టింగ్స్ ఆదేశాల మేరకు గోల్ఘర్ను భారతదేశంలోని బీహార్లోని పాట్నాలో నిర్మించారు. దీన్ని కెప్టెన్ జాన్ గార్డెన్స్ నిర్మించారు. యాక్చువల్గా దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే 1786లో కరువు నివారణకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యగా దీన్ని నిర్మించారు. ఇది ఒక భారీ ధాన్యాగారం అనమాట. 29 మీటర్ల పొడవైతే ఉంటుంది. నెక్స్ట్ నవంబర్ 2024లో కేంద్ర ఆర్థిక మంత్రి కర్ణాటకలో ప్రారంభించిన సిడ్బీ బ్యాంకుల సంఖ్య ఎంత? 2024 నవంబర్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బెంగళూరులో మొత్తము 6 సిడ్బీ శాఖలను అయితే ప్రారంభించారు. ఈ ముఖ్యంగా ఎంఎస్సి ఎంఈలకు ఈ సిడ్బీ పరిధిని విస్తరించడం లక్ష్యంగా కర్ణాటకలోని తమకూరు, రాయచూర్, శివమొగ్గ, కలబురిగి, మంగళూరు మరియు విజయపుర ఈ 6 ప్రాంతాల్లో ఈ సిడ్బీ బ్యాంకులను అయితే ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్ 10వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? 10వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది అంటే ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించింది అనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్కి సంబంధించి ఒక ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నహర్ఘాట్ కోట ఎక్కడ నిర్మించబడింది? నహర్ఘాట్ కోట ఎక్కడ నిర్మించబడింది అంటే భారతదేశంలోని రాజస్థాన్లోని జైపూర్ నగరంలో ఈ ఆరవలి పర్వతాల దగ్గర ఈ నహర్ఘాట్ కోట నిర్మించబడింది అనమాట. దీన్ని
1734లో మహారాజా నవాయ్ జైసింగ్ రెండుచే నిర్మించబడింది అనమాట. నెక్స్ట్ సంయుక్త విమోచన్ 2024 సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారట. సంయుక్త విమోచన అనేది భారత సైన్యం 2024 నవంబర్ 18, 19 తేదీల్లో అహ్మదాబాద్ మరియు పోర్బందర్లో జరిపిన వార్షిక ఉమ్మడి మానవతా సహాయం మరియు విపత్తు ఉపశమన వ్యాయామం అనమాట. ఈ సంయుక్త విమోచన్ 2024. నెక్స్ట్ హోమిస్ ఉత్సవ్ లేదా హెమిస్ ఫెస్టివల్ ఎన్ని రోజులు జరుపుకుంటారని చెప్పి ఇచ్చారట. యాక్చువల్గా హోమిస్ ఉత్సవ్ లేదా హోమిస్ ఫెస్టివల్ను భారతదేశంలో లడఖ్లో జరుపుకునే ఒక బౌద్ధ పండుగ. ఇది టిబెటన్ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం 10వ రోజున వస్తుంది. ఇది యాక్చువల్గా మనకి 2 రోజుల పాటు అయితే ఈ పండుగను జరుపుకుంటారనమాట. నెక్స్ట్ పెన్ యొక్క పూర్తి రేపు ఏంటని ఇచ్చారు. పెన్ అంటే పెర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబరు. దీన్ని ఏపీ విద్యాశాఖ 2024-25 సంవత్సరం నుండి కంపల్సరీ చేసిందనమాట. నెక్స్ట్ భారతీయ వాయుయాన్ అధినియం 2024 ఏ చట్టం స్థానంలో వచ్చింది? భారతీయ వాయుయాన్ అధినియం 2024 ఏ చట్టం స్థానంలో వచ్చిందంటే యాక్చువల్గా 1934 నాటి ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934, విమాన చట్టం 1934 స్థానంలో ఈ భారతీయ వాయుయాన్ అధినియం 2024 చట్టం తీసుకురావడం జరిగిందనమాట. నెక్స్ట్ ప్రధానమంత్రి శ్రమ యోగి మన్ధన్ లక్ష్యం ఏమిటి? ప్రధానమంత్రి శ్రమ యోగి మన్ధన్ లక్ష్యం ఏమిటి? యాక్చువల్గా ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ లక్ష్యను అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతను అందించడం, అలాగే వారికి వృద్ధాప్యంలో నెలవారీ పెన్షన్ అందించడమే ఈ ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ గంగా నది ఎక్కడ ఉద్భవించింది? గంగా నది అనేది యాక్చువల్గా మనకి హిమాలయాల్లో ఉద్భవించింది. గంగా నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉన్న హిమాలయ పర్వతాల్లోని గంగోత్రి హిమానీ నదం నుండి గౌముఖి వద్ద ఉద్భవించింది. యాక్చువల్గా గౌముఖ్ వద్ద మంచు కరగడం వల్ల భాగీరథి అనే నది ఏర్పడుతుంది. ఇది అలకనందతో కలిసి దేవప్రయాగ వద్ద గంగా నదిగా మారుతుంది అనమాట. నెక్స్ట్ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఇది. భారతదేశంలో ఎత్తైన శిఖరం కాంచన్జంగా. ఇది 8586 మీటర్లు ఎత్తుంది. అలాగే ఇది సిక్కింలో ఉంది. ఇది ప్రపంచంలోని 3వ ఎత్తైన పర్వతం అనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ సెబ్ ఆర్థిక స్థితి క్షీణిస్తున్న ధోరణి గ్రహించి కమిటీ చేసిన సిఫార్సులకు పరిగణలోకి తీసుకుని దాన్ని ఏ సంవత్సరంలో ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ అలాగే ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ అంటే ఏపీ విద్యుత్ సంస్థ సంబంధించి మనకి ఏపీ పవర్ జనరేషన్ వేరేగా ట్రాన్స్మిషన్ వేరేగా రెండుగా ఏ సంవత్సరంలో విడదీశారంటే 1919 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో పవర్ జనరేషన్ సెపరేట్గా పవర్ ట్రాన్స్మిషన్ సెపరేట్గా అయితే మనకి సెపరేట్ చేయడం జరిగింది 1919లో. గోల్డెన్ గెక్కో గురించి ఒక ప్రశ్న ఇచ్చారట. అసలు గోల్డెన్ గెక్కో అనేది వియత్నాం చెందిన ఒక మనకి బల్లి జాతి జంతువు అనమాట. ఇది IUCN జాబితాలో ఎండేంజర్డ్ జాబితాలో ఉందన్నమాట. నెక్స్ట్ 2003 నాటికి 91వ రాజ్యాంగ సవరణ చట్టము 2003లో లోక్సభకు సంబంధించి సవరణ. ఇది మంత్రిమండలి పరిమాణాన్ని లోక్సభ మొత్తం సభ్యుల్లో 15% పరిమితం చేస్తుంది అనమాట. యాక్చువల్గా 2003లో చేపట్టిన 91వ రాజ్యాంగ సవరణ దీనికి సంబంధించింది అయితే ఇది యాక్చువల్గా మంత్రిమండలి పరిమాణం ఏదైతే కేంద్ర మంత్రిమండలి ఉంటుందో ప్రధానమంత్రితో సహా లోక్సభ మొత్తం సభ్యుల్లో 15%కి మించకూడదని ఈ 91వ రాజ్యాంగ సవరణ చెప్తుంది అనమాట. విజ్ఞాన చంద్రికా మండలి ఎవరు స్థాపించారు? విజ్ఞాన చంద్రికా మండలి కొమర్రాజు వెంకట లక్ష్మణరాజు స్థాపించారు. స్పీడ్గా వెళ్ళిపోతున్నాను అనుకోకుండా దీనికి కావాల్సిన నేను పీడిఎఫ్ని మా యాప్లోనే అలాగే నేను టెలిగ్రామ్లో పంపిస్తాను. ఎందుకంటే నాకు 30 ఎక్కువైపోతే వీడియో వాయిస్ రాదు, వీడియో కూడా అప్లోడ్ చేయలేను అనమాట. దాని గురించి నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో 2 ఒలింపిక్ కాంస్య పథకాలు ఎవరు గెలుచుకున్నారు? ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ షూటర్ మను బాకర్ 2 కాంస్య పథకాలను గెలుపొందింది. ఒకటి 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్, ఇంకోటేమో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్. నెక్స్ట్ తూర్పు కనుమల్లో కింది వాటిలో ఏది కనిపించదని కొన్ని ఆప్షన్లు ఇచ్చారట. అంటే ఏ జంతువు తూర్పు కనుమల్లో ఉండదని. నెక్స్ట్ అగ్నిబాన్ సబ్ ఆర్బిటల్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ మిషన్ పై ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నవంబర్ 19, 2024లో భారతదేశం ఏ తాజా కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఎలాన్ మస్క్ సంబంధించిన స్పేస్ ఎక్స్తో ఒప్పందం చేసుకుంది? యాక్చువల్గా నవంబర్ 19, 2024న భారతదేశానికి చెందిన
జీసాట్ N92 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ సంస్థ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగిందనమాట. నెక్స్ట్ భారతదేశం యొక్క 3వ పంచవర్ష ప్రణాళిక వృద్ధి రేటు లక్ష్యం ఎంత? యాక్చువల్గా భారతదేశం సంబంధించి 3వ పంచవర్ష ప్రణాళిక ఫెయిల్యూర్ ప్రణాళిక. యాక్చువల్గా మనము 5.6% లక్ష్యం అనుకుంటే 2.4% ఏర్పడింది. మెయిన్ కారణం ఏంటంటే మనకి యుద్ధాలు చైనాతో యుద్ధం ఒకటి, అలాగే మనకి ఆ కరువు ఏర్పడడం, అలాగే మనకి సరైన ఫండ్స్ లేకపోవడం వల్ల, ఎందుకంటే ఏదైతే 1962-65లో చైనాతో యుద్ధం జరిగిందో దానివల్ల, అలాగే 1965-66 మధ్య ఏర్పడిన కరువు వల్ల మనం లక్ష్యాన్ని చేరుకోకపోయామంట. 3 ప్రణాళిక లక్ష్యం అంటే 2.4 వచ్చాము. యాక్చువల్గా లక్ష్యం ఎంతంటే 5.6 టార్గెట్ పెట్టుకుంటే 2.4 మాత్రమే వచ్చామన్నమాట. నెక్స్ట్ జూన్ 27, 2025న ఏపీటీడీసీతో కింది వాటిలో ఏది అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్తో మాస్టర్ కార్డు సంస్థ జూన్ 27న ఒక ఒప్పందం అయితే కుదుర్చుకుంది. హింసాత్మక ఘటన తర్వాత గాంధీజీ సహాయ నిరాకరణాన్ని ఉద్యమాన్ని విరమించుకున్నారంటే చౌరీ చౌరా. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్బన్ అక్రిడేషన్ కార్యక్రమం కింద నికర జీరో కార్బన్ ఉద్గార విమానాశ్రయ హోదాను సాధించిన మొదటి భారతీయ విమానాశ్రయం ఏదంటే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మనకి భారతదేశంలోనే జీరో నికర కార్బన్ ఉద్గారాలు విమానాశ్రయంగా ఇది నిలిచిందనమాట, ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం. నెక్స్ట్ ఆధునిక తెలుగు సాహిత్య పితామహుడుగా ఎవరిని పరిగణిస్తారంటే కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ భారత రాజ్యాంగం ప్రకారం లోక్సభలో గరిష్టంగా 550 మంది సభ్యులు ఉండొచ్చు. దీంట్లో 530 మంది రాష్ట్రాల నుంచి, 20 మంది కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఉండొచ్చు అనమాట. అలాగే ఆంగ్లో ఇండియన్లు కలుపుకుంటే మొత్తం 552కి ఉండొచ్చు. ఇది కూడా క్వశ్చన్ ఇచ్చారు. అలాగే మిచాంగ్ తుఫాన్ కారణంగా 2023 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కూర్చాయి. అంటే ఏ తుఫాను కారణంగా డిసెంబర్ 2023లో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిచాయని చెప్పేసి అంటే మిచాంగ్ తుఫాన్ అనమాట. అలాగే ఒడిస్సీ శాస్త్రీయ నృత్యానికి సంబంధించి ఎవరి ద్వారా ఇది ఎక్కువ ప్రాచుర్యం పొందిందని ఇచ్చారు. ఎవరంటే గురున్ కేల్చరణ్ మహాపాత్ర. నెక్స్ట్ భారత ఎన్నికల కమిషన్కి మొదటిసారిగా 2 అదనపు కమిషన్లను ఎప్పుడు నియమించారు? 1980 సంవత్సరంలో భారత ఎన్నికల కమిషన్కి అప్పటికి ఒక ఎన్నికల కమిషన్ ఉంటే అదనంగా 2 అదనపు కమిషన్లను నియమించడం 1989లో స్టార్ట్ అయిందనమాట. తర్వాత హెబియస్ కార్పస్ రిట్పై ఒక క్వశ్చన్ అయితే అడిగారట. తర్వాత ఏపీ పట్టణ స్థానిక సంస్థల వ్యర్థాల నిర్వహణపై ఒక ప్రశ్న కూడా అడగడం జరిగిందట. నెక్స్ట్ కతియావర్ తీరం ఎక్కడుందని ఇచ్చారట. ఆరేబియాకి సముద్రం వెంబడి ఉన్న కతియార్ తీరం ఎక్కడుందని ఇచ్చారట. యాక్చువల్గా కతియార్ తీరం అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఈ కతియార్ ద్వీపకల్పము పశ్చిమ భారతదేశంలో ఉంది మరియు అరేబియన్ సముద్రానికి సరిహద్దుగా ఉందన్నమాట. నెక్స్ట్ మూలధన వ్యయానికి ఉదాహరణ ఏంటని చెప్పేసి ఇచ్చారు. యాక్చువల్లీ మూలధన వ్యయం అంటే ఏదైనా ఒక కంపెనీ భవనాలు, యంత్రాలు, పరికరాలు లేదా సాంకేతిక వంటి దీర్ఘకాల ఆస్తులపై పెట్టే పెట్టుబడినే చేసే ఖర్చునే మూలధన వ్యయం అంటారనమాట. నెక్స్ట్ ఆరోగ్యశ్రీ పథకంపై ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ రాగేశ్వరి మరియు ఐశ్వర్య చమురు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? రాగేశ్వరి మరియు ఐశ్వర్య చమురు క్షేత్రాలు భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి. ముఖ్యంగా ఇవి బార్మార్ బేసిన్ ప్రాంతంలో ఉన్నాయన్నమాట. అలాగే ఐశ్వర్య క్షేత్రం భారతదేశంలో అతిపెద్ద వాటిలో ఒకటి మరియు దేశంలో చమురు ఉత్పత్తికి గణనీయంగా దోహదం అయితే చేస్తుంది. తర్వాత హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఒక విప్లవాత్మక సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పడిందని ఇచ్చారు. యాక్చువల్గా ఇంతకుముందు మనకి డ్రైవరు ప్రాసెసర్ ఎగ్జామ్లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్కి సంబంధించిన ఏ సభ్యులు 1931లో మరణించారనేది ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఇప్పుడు దీంట్లో అయితే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఏ సంవత్సరంలో ఏర్పడిందని ఇచ్చారు. యాక్చువల్గా ఈ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ HRA అనేది బ్రిటిష్ వలసపాలనా కాలంలో 1924లో ఏర్పడిన ఒక విప్లవాత్మక సంస్థ. దీంట్లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులైన చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ మరియు ఇతరులతో ఇది స్థాపించబడింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికైతే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ క్వశ్చన్స్ ఇవైతే మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఈ సంబంధించిన సేమ్ PDF నేను మా టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. అలాగే మా యాప్లో కూడా అప్లోడ్ చేస్తాను. డౌన్లోడ్స్లో కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి, చదువుకోవడానికి బాగుంటుంది. ఆ యాప్ లింకు, టెలిగ్రామ్ లింకు మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చినట్టయితే, మా ప్రయత్నం నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ విలువైన
ఫీడ్బ్యాక్ను కూడా మాకు తెలియచేయండి. అలాగే ఏపీ లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ ఎల్ఈపి గురించి ఒక క్వశ్చన్ ఇచ్చారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది ఎల్ఈపి అనేది జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005తో అనుసంధానించబడిన ఒక కార్యక్రమం అనమాట. నెక్స్ట్ పీఠికలో ఏదైతే ఉందో రాజకీయ న్యాయం గురించి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్పారు. ఇది యాక్చువల్గా రాజకీయ న్యాయం అనేది పౌరులు రాజకీయాల్లో పాల్గొనడానికి సమాన మరియు స్వేచ్ఛ అవకాశాలు మరియు రాజకీయాల కార్యకలాపాల సమాన ప్రాప్యత మరియు ప్రభుత్వ ప్రక్రియలో సమాన స్వరం పక్షపాతం లేకుండా ఉండాలనే సూత్రాన్ని ఇదైతే సూచిస్తుంది అనమాట. నెక్స్ట్ పక్షుల అభయారణ్యాలు అలాగే వాటితో సరిపోయే రాష్ట్రాలు పక్షుల అభయారణ్యాలు ఒక మ్యాచింగ్ అయితే ఇచ్చారట. పేపర్ అయితే ఎక్కువగా మ్యాచింగ్ సంబంధించి స్టేట్మెంట్ బేస్డ్ కొద్దిగా హార్డ్గానే ఇవ్వడం జరిగిందనమాట గతంతో పోల్చుకుంటే. తర్వాత రాజ్యాంగ సవరణల గురించి ఇచ్చారు, అలాగే దాంట్లో స్టేట్మెంట్ బేస్డ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ కైలాస ఆలయాన్ని ఎవరు నిర్మించారని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు. యాక్చువల్గా ఎల్లోరాలోని కైలాస ఆలయాన్ని రాష్ట్రకూట వంశానికి చెందిన రాజు కృష్ణవన్ను నిర్మించారు. ఇది శివుడికి అంకితం చేయబడిన ఏకశిలారాతితో చెక్కబడిన ఆలయం అనమాట. దీని నిర్మాణం 18వ శతాబ్దానికి చెందింది. ఇది ద్రావిడ నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందిందనమాట. అలాగే ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిలా నిర్మాణంలో ఒకటిగా దీన్ని కైలాస ఆలయం అని చెప్తారు. ఇది ఎక్కడ ఉందంటే ఎల్లోరాలో ఉంది, అంటే మహారాష్ట్రలో. ఇది రాష్ట్రకూట వంశానికి చెందిన కృష్ణవన్ నిర్మించారనమాట. నెక్స్ట్ సెంటినస్ భయోత్పత్తుల నిషేధం గురించి క్వశ్చన్ ఇచ్చారట. యాక్చువల్గా సెంటినస్ భయోత్పత్తులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గండేపల్లి గ్రామంలో దీనికి సంబంధించిన ఆందోళనలు అయితే జరిగాయి. 2012 నుంచి 2014 వరకు స్థానిక గ్రామస్తులు రైతుల నుండి ఇది సెంటినో భయోత్పత్తులకు సంబంధించి ఆందోళన అయితే జరిగాయన్నమాట. ముఖ్య కారణం ఏంటంటే ఈ ఫ్యాక్టరీ వల్ల ఇవి సరిగ్గా జలాల వ్యర్థ నిర్వహణ చేపట్టకపోవడం వల్ల చుట్టుపక్కల భూగర్భ జలాలు క్షీణత ఏర్పడుతుంది. అలాగే ఊపిరితిత్తుల వ్యాధులు కూడా ఈ వాటరు కలుషితమైన వాటరు అలా కలుషితమైన గాలి కారణమవుతున్నాయని చెప్పేసి అక్కడ 2012 నుంచి 2024 వరకు అక్కడ ప్రాంత స్థానికులు అయితే అలర్ట్ చేయడం జరిగిందనమాట. ఇది గండేపల్లిలోని ఆంధ్రప్రదేశ్లోని గండేపల్లిలో రైతులు ఈ సెంటినీ బయో ప్రొడక్ట్స్పై ధర్నా అయితే నిర్వహించడం జరిగిందనమాట. నెక్స్ట్ వెస్టిండీస్ మహిళల జట్టు భారత పర్యటనకు సంబంధించి మ్యాచ్లు ఎప్పుడు జరిగాయని క్వశ్చన్ ఇచ్చారట. 2024లో వెస్టిండీస్ జట్టు మహిళల జట్టు భారతదేశంలో పర్యటించింది. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను అయితే అడగడం జరిగిందంటే యాక్చువల్గా డిసెంబర్ 15, 2024 నుండి డిసెంబర్ 27, 2024 మధ్య భారత్ మహిళల జట్టు మరియు వెస్టిండీస్ మహిళల జట్టు మధ్య 3 టీ20లు. ఈ టీ20లేమో నవీ ముంబైలో జరిగినాయి. 3 వన్డేలు వడోదరలో జరిగాయి అన్నమాట. నెక్స్ట్ పవర్ హౌస్ మరియు సంబంధిత జిల్లాల గురించి జతపరచడం క్వశ్చన్స్ ఇచ్చారట. నెక్స్ట్ విజన్ 2025 ఆంధ్రప్రదేశ్ పై విజన్ 2025 ఆంధ్రప్రదేశ్ అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన విజన్ 2025 ఒక క్వశ్చన్ ఇచ్చారట. అది కూడా లెందీ క్వశ్చన్ ఇచ్చారనమాట. యాక్చువల్లీ ఎక్కువ టైం కన్జ్యూమ్ క్వశ్చన్స్ కింద ఇచ్చేయడం జరిగింది. నెక్స్ట్ వారన్ హేస్టింగ్స్ గోల్ఘర్ను ఎక్కడ నిర్మించారు? వారన్ హేస్టింగ్స్ గోల్ఘర్ను ఎక్కడ నిర్మించారంటే యాక్చువల్గా వారన్ హేస్టింగ్స్ ఆదేశాల మేరకు గోల్ఘర్ను భారతదేశంలోని బీహార్లోని పాట్నాలో నిర్మించారు. దీన్ని కెప్టెన్ జాన్ గార్డెన్స్ నిర్మించారు. యాక్చువల్గా దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే 1786లో కరువు నివారణకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యగా దీన్ని నిర్మించారు. ఇది ఒక భారీ ధాన్యాగారం అనమాట. 29 మీటర్ల పొడవైతే ఉంటుంది. నెక్స్ట్ నవంబర్ 2024లో కేంద్ర ఆర్థిక మంత్రి కర్ణాటకలో ప్రారంభించిన సిడ్బీ బ్యాంకుల సంఖ్య ఎంత? 2024 నవంబర్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బెంగళూరులో మొత్తము 6 సిడ్బీ శాఖలను అయితే ప్రారంభించారు. ఈ ముఖ్యంగా ఎంఎస్సిఎంఈలకు ఈ సిడ్బీ పరిధిని విస్తరించడం లక్ష్యంగా కర్ణాటకలోని తమకూరు, రాయచూర్, శివమొగ్గ, కలబురిగి, మంగళూరు మరియు విజయపుర ఈ 6 ప్రాంతాల్లో ఈ సిడ్బీ బ్యాంకులను అయితే ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్ 10వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? 10వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది అంటే ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించింది అనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్కి సంబంధించి ఒక ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నహర్ఘాట్ కోట ఎక్కడ నిర్మించబడింది? నహర్ఘాట్ కోట ఎక్కడ నిర్మించబడింది అంటే భారతదేశంలోని రాజస్థాన్లోని జైపూర్ నగరంలో ఈ ఆరవలి పర్వతాల దగ్గర ఈ నహర్ఘాట్ కోట నిర్మించబడింది అనమాట. దీన్ని
1734లో మహారాజా నవాయ్ జైసింగ్ రెండుచే నిర్మించబడింది అనమాట. నెక్స్ట్ సంయుక్త విమోచన్ 2024 సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారట. సంయుక్త విమోచన అనేది భారత సైన్యం 2024 నవంబర్ 18, 19 తేదీల్లో అహ్మదాబాద్ మరియు పోర్బందర్లో జరిపిన వార్షిక ఉమ్మడి మానవతా సహాయం మరియు విపత్తు ఉపశమన వ్యాయామం అనమాట. ఈ సంయుక్త విమోచన్ 2024. నెక్స్ట్ హోమిస్ ఉత్సవ్ లేదా హెమిస్ ఫెస్టివల్ ఎన్ని రోజులు జరుపుకుంటారని చెప్పి ఇచ్చారట. యాక్చువల్గా హోమిస్ ఉత్సవ్ లేదా హోమిస్ ఫెస్టివల్ను భారతదేశంలో లడఖ్లో జరుపుకునే ఒక బౌద్ధ పండుగ. ఇది టిబెటన్ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం 10వ రోజున వస్తుంది. ఇది యాక్చువల్గా మనకి 2 రోజుల పాటు అయితే ఈ పండుగను జరుపుకుంటారనమాట. నెక్స్ట్ పెన్ యొక్క పూర్తి రేపు ఏంటని ఇచ్చారు. పెన్ అంటే పెర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబరు. దీన్ని ఏపీ విద్యాశాఖ 2024-25 సంవత్సరం నుండి కంపల్సరీ చేసిందనమాట. నెక్స్ట్ భారతీయ వాయుయాన్ అధినియం 2024 ఏ చట్టం స్థానంలో వచ్చింది? భారతీయ వాయుయాన్ అధినియం 2024 ఏ చట్టం స్థానంలో వచ్చిందంటే యాక్చువల్గా 1934 నాటి ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934, విమాన చట్టం 1934 స్థానంలో ఈ భారతీయ వాయుయాన్ అధినియం 2024 చట్టం తీసుకురావడం జరిగిందనమాట. నెక్స్ట్ ప్రధానమంత్రి శ్రమ యోగి మన్ధన్ లక్ష్యం ఏమిటి? ప్రధానమంత్రి శ్రమ యోగి మన్ధన్ లక్ష్యం ఏమిటి? యాక్చువల్గా ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ లక్ష్యను అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతను అందించడం, అలాగే వారికి వృద్ధాప్యంలో నెలవారీ పెన్షన్ అందించడమే ఈ ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ గంగా నది ఎక్కడ ఉద్భవించింది? గంగా నది అనేది యాక్చువల్గా మనకి హిమాలయాల్లో ఉద్భవించింది. గంగా నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉన్న హిమాలయ పర్వతాల్లోని గంగోత్రి హిమానీ నదం నుండి గౌముఖి వద్ద ఉద్భవించింది. యాక్చువల్గా గౌముఖ్ వద్ద మంచు కరగడం వల్ల భాగీరథి అనే నది ఏర్పడుతుంది. ఇది అలకనందతో కలిసి దేవప్రయాగ వద్ద గంగా నదిగా మారుతుంది అనమాట. నెక్స్ట్ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఇది. భారతదేశంలో ఎత్తైన శిఖరం కాంచన్జంగా. ఇది 8586 మీటర్లు ఎత్తుంది. అలాగే ఇది సిక్కింలో ఉంది. ఇది ప్రపంచంలోని 3వ ఎత్తైన పర్వతం అనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ సెబ్ ఆర్థిక స్థితి క్షీణిస్తున్న ధోరణి గ్రహించి కమిటీ చేసిన సిఫార్సులకు పరిగణలోకి తీసుకుని దాన్ని ఏ సంవత్సరంలో ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ అలాగే ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ అంటే ఏపీ విద్యుత్ సంస్థ సంబంధించి మనకి ఏపీ పవర్ జనరేషన్ వేరేగా ట్రాన్స్మిషన్ వేరేగా రెండుగా ఏ సంవత్సరంలో విడదీశారంటే 1919 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో పవర్ జనరేషన్ సెపరేట్గా పవర్ ట్రాన్స్మిషన్ సెపరేట్గా అయితే మనకి సెపరేట్ చేయడం జరిగింది 1919లో. గోల్డెన్ గెక్కో గురించి ఒక ప్రశ్న ఇచ్చారట. అసలు గోల్డెన్ గెక్కో అనేది వియత్నాంకి చెందిన ఒక మనకి బల్లి జాతి జంతువు అనమాట. ఇది IUCN జాబితాలో ఎండేంజర్డ్ జాబితాలో ఉందన్నమాట. నెక్స్ట్ 2003 నాటికి 91వ రాజ్యాంగ సవరణ చట్టము 2003లో లోక్సభకు సంబంధించి సవరణ. ఇది మంత్రిమండలి పరిమాణాన్ని లోక్సభ మొత్తం సభ్యుల్లో 15% పరిమితం చేస్తుంది అనమాట. యాక్చువల్గా 2003లో చేపట్టిన 91వ రాజ్యాంగ సవరణ దీనికి సంబంధించింది అయితే ఇది యాక్చువల్గా మంత్రిమండలి పరిమాణం ఏదైతే కేంద్ర మంత్రిమండలి ఉంటుందో ప్రధానమంత్రితో సహా లోక్సభ మొత్తం సభ్యుల్లో 15% మించకూడదని ఈ 91వ రాజ్యాంగ సవరణ చెప్తుంది అనమాట. విజ్ఞాన చంద్రికా మండలి ఎవరు స్థాపించారు? విజ్ఞాన చంద్రికా మండలి కొమర్రాజు వెంకట లక్ష్మణరాజు స్థాపించారు. స్పీడ్గా వెళ్ళిపోతున్నాను అనుకోకుండా దీనికి కావాల్సిన నేను పీడిఎఫ్ని మా యాప్లోనే అలాగే నేను టెలిగ్రామ్లో పంపిస్తాను. ఎందుకంటే నాకు 30 ఎక్కువైపోతే వీడియో వాయిస్ రాదు, వీడియో కూడా అప్లోడ్ చేయలేను అనమాట. దాని గురించి నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో 2 ఒలింపిక్ కాంస్య పథకాలు ఎవరు గెలుచుకున్నారు? ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ షూటర్ మను బాకర్ 2 కాంస్య పథకాలను గెలుపొందింది. ఒకటి 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్, ఇంకోటేమో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్. నెక్స్ట్ తూర్పు కనుమల్లో కింది వాటిలో ఏది కనిపించదని కొన్ని ఆప్షన్లు ఇచ్చారట. అంటే ఏ జంతువు తూర్పు కనుమల్లో ఉండదని. నెక్స్ట్ అగ్నిబాన్ సబ్ ఆర్బిటల్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ మిషన్ పై ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నవంబర్ 19, 2024లో భారతదేశం ఏ తాజా కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఎలాన్ మస్క్ సంబంధించిన స్పేస్ ఎక్స్తో ఒప్పందం చేసుకుంది? యాక్చువల్గా నవంబర్ 19, 2024న భారతదేశానికి చెందిన
జీసాట్ N92 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ సంస్థ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగిందనమాట. నెక్స్ట్ భారతదేశం యొక్క 3వ పంచవర్ష ప్రణాళిక వృద్ధి రేటు లక్ష్యం ఎంత? యాక్చువల్గా భారతదేశం సంబంధించి 3వ పంచవర్ష ప్రణాళిక ఫెయిల్యూర్ ప్రణాళిక యాక్చువల్గా మనము 5.6% లక్ష్యం అనుకుంటే 2.4% ఏర్పడింది. మెయిన్ కారణం ఏంటంటే మనకి యుద్ధాలు చైనాతో యుద్ధం ఒకటి, అలాగే మనకి ఆ కరువు ఏర్పడడం, అలాగే మనకి సరైన ఫండ్స్ లేకపోవడం వల్ల, ఎందుకంటే ఏదైతే 1962-65లో చైనాతో యుద్ధం జరిగిందో దానివల్ల, అలాగే 1965-66 మధ్య ఏర్పడిన కరువు వల్ల మనం లక్ష్యాన్ని చేరుకోకపోయామంట. 3 ప్రణాళిక లక్ష్యం అంటే 2.4 వచ్చాము. యాక్చువల్గా లక్ష్యం ఎంతంటే 5.6 టార్గెట్ పెట్టుకుంటే 2.4 మాత్రమే వచ్చామన్నమాట. నెక్స్ట్ జూన్ 27, 2025న ఏపీటీడీసీతో కింది వాటిలో ఏది అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్తో మాస్టర్ కార్డు సంస్థ జూన్ 27న ఒక ఒప్పందం అయితే కుదుర్చుకుంది. హింసాత్మక ఘటన తర్వాత గాంధీజీ సహాయ నిరాకరణాన్ని ఉద్యమాన్ని విరమించుకున్నారంటే చౌరీ చౌరా. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్బన్ అక్రిడేషన్ కార్యక్రమం కింద నికర జీరో కార్బన్ ఉద్గార విమానాశ్రయ హోదాను సాధించిన మొదటి భారతీయ విమానాశ్రయం ఏదంటే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మనకి భారతదేశంలోనే జీరో నికర కార్బన్ ఉద్గారాలు విమానాశ్రయంగా ఇది నిలిచిందనమాట, ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం. నెక్స్ట్ ఆధునిక తెలుగు సాహిత్య పితామహుడుగా ఎవరిని పరిగణిస్తారంటే కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ భారత రాజ్యాంగం ప్రకారం లోక్సభలో గరిష్టంగా 550 మంది సభ్యులు ఉండొచ్చు. దీంట్లో 530 మంది రాష్ట్రాల నుంచి, 20 మంది కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఉండొచ్చు అనమాట. అలాగే ఆంగ్లో ఇండియన్లు కలుపుకుంటే మొత్తం 552కి ఉండొచ్చు. ఇది కూడా క్వశ్చన్ ఇచ్చారు. అలాగే మిచాంగ్ తుఫాన్ కారణంగా 2023 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కూర్చాయి. అంటే ఏ తుఫాను కారణంగా డిసెంబర్ 2023లో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిచాయని చెప్పేసి అంటే మిచాంగ్ తుఫాన్ అనమాట. అలాగే ఒడిస్సీ శాస్త్రీయ నృత్యానికి సంబంధించి ఎవరి ద్వారా ఇది ఎక్కువ ప్రాచుర్యం పొందిందని ఇచ్చారు. ఎవరంటే గురున్ కేల్చరణ్ మహాపాత్ర. నెక్స్ట్ భారత ఎన్నికల కమిషన్కి మొదటిసారిగా 2 అదనపు కమిషన్లను ఎప్పుడు నియమించారు? 1980 సంవత్సరంలో భారత ఎన్నికల కమిషన్కి అప్పటికి ఒక ఎన్నికల కమిషన్ ఉంటే అదనంగా 2 అదనపు కమిషన్లను నియమించడం 1989లో స్టార్ట్ అయిందనమాట. తర్వాత హెబియస్ కార్పస్ రిట్పై ఒక క్వశ్చన్ అయితే అడిగారట. తర్వాత ఏపీ పట్టణ స్థానిక సంస్థల వ్యర్థాల నిర్వహణపై ఒక ప్రశ్న కూడా అడగడం జరిగిందట. నెక్స్ట్ కతియావర్ తీరం ఎక్కడుందని ఇచ్చారట. అరేబియాకి సముద్రం వెంబడి ఉన్న కతియార్ తీరం ఎక్కడుందని ఇచ్చారట. యాక్చువల్గా కతియార్ తీరం అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇది ఈ కతియార్ ద్వీపకల్పము పశ్చిమ భారతదేశంలో ఉంది మరియు అరేబియన్ సముద్రానికి సరిహద్దుగా ఉందన్నమాట. నెక్స్ట్ మూలధన వ్యయానికి ఉదాహరణ ఏంటని చెప్పేసి ఇచ్చారు. యాక్చువల్లీ మూలధన వ్యయం అంటే ఏదైనా ఒక కంపెనీ భవనాలు, యంత్రాలు, పరికరాలు లేదా సాంకేతిక వంటి దీర్ఘకాల ఆస్తులపై పెట్టే పెట్టుబడినే చేసే ఖర్చునే మూలధన వ్యయం అంటారనమాట. నెక్స్ట్ ఆరోగ్యశ్రీ పథకంపై ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ రాగేశ్వరి మరియు ఐశ్వర్య చమురు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? రాగేశ్వరి మరియు ఐశ్వర్య చమురు క్షేత్రాలు భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి. ముఖ్యంగా ఇవి బార్మార్ బేసిన్ ప్రాంతంలో ఉన్నాయన్నమాట. అలాగే ఐశ్వర్య క్షేత్రం భారతదేశంలో అతిపెద్ద వాటిలో ఒకటి మరియు దేశంలో చమురు ఉత్పత్తికి గణనీయంగా దోహదం అయితే చేస్తుంది. తర్వాత హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఒక విప్లవాత్మక సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పడిందని ఇచ్చారు. యాక్చువల్గా ఇంతకుముందు మనకి డ్రైవరు ప్రాసెసర్ ఎగ్జామ్లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్కి సంబంధించిన ఏ సభ్యులు 1931లో మరణించారనేది ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఇప్పుడు దీంట్లో అయితే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఏ సంవత్సరంలో ఏర్పడిందని ఇచ్చారు. యాక్చువల్గా ఈ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ HRA అనేది బ్రిటిష్ వలసపాలనా కాలంలో 1924లో ఏర్పడిన ఒక విప్లవాత్మక సంస్థ. దీంట్లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులైన చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ మరియు ఇతరులతో ఇది స్థాపించబడింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికైతే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ క్వశ్చన్స్ ఇవైతే మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఈ సంబంధించిన సేమ్ PDF నేను మా టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. అలాగే మా యాప్లో కూడా అప్లోడ్ చేస్తాను. డౌన్లోడ్స్లో కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి, చదువుకోవడానికి బాగుంటుంది. ఆ యాప్ లింకు, టెలిగ్రామ్ లింకు మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చినట్టయితే, మా ప్రయత్నం నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ విలువైన
ఫీడ్బ్యాక్ను కూడా మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.